నేను భువన ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం లోతుగెడ్డ పంచాయతీ ఎర్రవాణి వలసలో బ్రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు ఉచితంగా పరికరాలు పంపిణీ చేశారు. సిఇఓ అడ్డాల రామకృష్ణం రాజు నేతృత్వంలో 16 సైకిళ్లు, 7 వేయింగ్ మిషన్లు, 21 ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుమూర్తి, సర్పంచ్ భీమారావు, పంచాయతీ సెక్రటరీ పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ 41 సంవత్సరాలు అయింది మనం ప్రతి సంవత్సరం స్థాపించి శ్రీకాకుళంలో ప్రారంభించాము. ఈ రోజున ఆంధ్రలో 8 శ్రీకాకుళం చేస్తాము. 7 రోజులు కార్యక్రమం ఉంది. మన ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒరిస్సాలోని, తెలంగాణలోని, కర్ణాటకలో కూడా మన కార్యక్రమాలు విస్తరించి ఉన్నాయి. హెటాబీస్ వైజాగ్లో అయితే ఈ 7 గ్రామాలని చేసి 3 పంచాయతీలు 7 గ్రామాలు ఎంపిక చేసిన కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో ఈ 3 గ్రామాలను కూడా ఆదర్శ గ్రామాలుగా తయారు చేయాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే P4 సిస్టమ్ పెట్టిందో ఆ P4 ఆధారంగా ఆ మోడల్లోనే ప్రతి ఒక్క కుటుంబము ఒక బంగారు కుటుంబంగా తయారవ్వాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ టేకప్ చేశాము. అయితే ఈ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మనం ఎడ్యుకేషన్ మీద ఒక ఫోకస్ ఉన్నది. ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి సపోర్ట్ కానీ, ఇప్పుడు సైకిల్ ఏమైతే ఇస్తున్నామో ఆడపిల్లలకి ప్రత్యేకించి మాకు ఇబ్బంది పడుతున్నారు, ఆకలితో ఈ రకంగా సతమతం అవుతున్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీద ఈ రకంగా పడుతున్నాయి. వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ స్థితిగతులు ఈ రకంగా మార్చడానికి, వాళ్ళ భవిష్యత్తు మార్చడానికి, వాళ్ళ పిల్లలు కూడా ఈ తరంలో ఈ రకంగా బాగు చేయడానికి మన మధ్యకి ఈ రకంగా రావడం జరిగింది. ఆవిడ కూడా దత్తతగా ఈ రకంగా విలేజ్లు కూడా తీసుకోవడం జరిగింది. అందువల్ల మనం ఏం చేయాలి? అటువంటిది భగవంతుడు మన మధ్యకి పంపించినప్పుడు మన స్థితిగతులన్నీ మారాలి, మన బాగోగులు మారాలి, మన పరిస్థితులు మారాలి, మన పిల్లలు విద్యావంతులై ఉన్నతమైన స్థాయిలో ఈ రకంగా వెలగాలి. అటువంటిప్పుడే దాన్ని ఆదర్శ గ్రామంగా